నువ్వు ఇంట్రొడక్షన్ చెప్పు. నేను పాలు అందరికీ ఇస్తున్నా. రే ఇంట్రొడక్షన్ అంటే నా పేరు రా. హలో, దిస్ ఇస్ మాధురి కృష్ణ. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ పసుపిత్త. సో అర్జున్ ఏం చేస్తారంటే సారీ కొండలో పెట్టిన పాలు వాడే తీసి ప్యాకెట్ నుంచి దాన్ని ఏమంటారు గిన్నెలో వేసి వెలిగించి పొంగిచ్చి ఆఫ్ కూడా చేశాడు. గ్రేట్ జాబ్. ఆన్ కూడా చేశాడు. అంటే మాది ఇది ఇక్కడ ఆటోమేటిక్ కదా, అమ్మ వాళ్ళ ఇంట్లో లైటర్తో వెలిగించాలి, అది వాడికి టాస్క్ అనమాట. ఇప్పుడు ఏం చేస్తావు? పాలు అందరికి వేస్తా. నీకు రాదా? యూ కెన్ లెర్న్ ఇట్. ఓకే. But Amma, when I did the same thing to this, it fell and so much water fell here and it was so hard. ఓకే, ఫస్ట్ వాటర్తో ట్రై చేశాడంట. గ్రేట్. వాటర్తో ట్రై చేశాడు, అది ఒలిగిపోయిందంట. పాలు ట్రై చేయడానికి భయం వేస్తుందంట. ఇట్స్ ఓకే, అది మనకి కరెక్ట్గా ఇలా స్ట్రైట్ హోల్డ్ చేయలేకపోతే అవుతుంది. I held it like this. అంటే నీకు బలం పెట్టాలి దాన్ని. ఇది ఉంది కదా ఇక్కడ స్ట్రెంత్ షుడ్ లాక్ ఇట్. స్ట్రెంత్ ఉండాలి హ్యాండ్లో, అప్పుడు లాక్ అవుతుంది, లేదా తిరిగిపోతుంది. ఇక్కడ లైట్గా హోల్డ్ చేస్తే దానికి స్పేస్ ఉంటే తిరిగిపోతుంది. But for some reason మా అర్జున్ ప్రశ్నల పొట్టు అనమాట, అలా క్వశ్చన్లు అడుగుతూనే ఉంటాడు. అండ్ ఆల్సో కిచెన్లో అలా పని చేయడము, ఏదన్నా కుక్ చేయాలి, రెసిపీలు అడుగుతాడు ఈ మధ్యన. ఇదేంటి అదేంటని. పోన్లే త్వరగా వంట నేర్చుకోరా బాబు, ఒక 14 ఏళ్ళు అలా వచ్చే టైంకి చక్కగా నాకు కిచెన్లో అలా కొంచెం పెద్ద చేయి హెల్ప్ ఉంటే హ్యాపీ కదా. సో ఆడపిల్లలు లేరు, ఇద్దరు మగపిల్లలు, ఏం కాదండి అసలు. హెల్ప్ చేయడానికి ఎవరైతే అండి చాలా బాగా హెల్ప్ చేస్తాడు. కాకపోతే కొంచెం కుదురు ఉండదు ఆ వయసుకి, అంతే కదా, కొంచెం అలా కోతి బర్ర అనమాట. ఏదన్నా చదువు అంటే నాకు అన్నీ వచ్చేసి అంటాడు. కరెక్ట్గా ఒక క్వశ్చన్ అడిగామనుకోండి, ఇవి ఒక్కటే రాదు అంటాడు. ఏంటో తెలివితేటలో తెలియదు, మనం ర్యాగింగ్ చేస్తుంటే అర్థం కాదు. సో ఆదిత్య స్కూల్ అయితే 9కి స్టార్ట్ అవుద్ది. మేము అట్లీస్ట్ 9:15 లోపల వెళ్ళాలి మా టార్గెట్. వాడికి స్కూల్కి వెళ్ళడం ప్రాబ్లం కాదు, హ్యాపీగా వెళ్తాడు అనమాట. చాలా ఇష్టం స్కూల్ అంటే. బట్ స్నానం చేయడం ఇష్టం ఉండదు, యూనిఫామ్ వేసుకోవడం ఇష్టం ఉండదు, పళ్ళు తోవడం ఇష్టం ఉండదు, తినడం ఇష్టం ఉండదు. అయ్యి బాబోయ్ ఎంత మూడ్ స్వింగ్స్ అంటే. నేను అనుకున్న ఆలోచిస్తే పడుతున్నప్పుడు నేను ఏమన్నా అలా బిహేవ్ చేశానా, వీడు ఎందుకు ఇంత రిఫ్లెక్ట్ అవుతుంది క్యారెక్టర్ అని. చాలా కష్టం అండి బాబాయ్. రోజుకు ఒకళ్ళని అంటే మా ఆయన కనిపించకపోతే నాన్న కావాలి అంటాడు, అర్జున్ కనిపించకపోతే అర్జున్ అంటాడు. సో ఇవాళ అయితే మా డాడీతో ఫ్రెండ్షిప్ బాగుంది. సో ఆయన కొంచెం ఆయిల్ రాస్తున్నారు హెయిర్కి, బాడీకి కూడా. సో సమ్మర్ వచ్చేస్తుంది కదా, నెగ్లెక్ట్ చేయదు. ఎస్పెషల్లీ హైదరాబాద్లో ఏమో చాలా గడ్డిలా అయిపోతుంది. యూజ్ గుడ్ ప్రోడక్ట్స్ పిల్లలకు కూడా. నేను చిన్నప్పటి నుంచి, ఆదిత్య పుట్టినప్పటి నుంచి మిల్కీ సాఫ్ట్ రేంజ్ యూజ్ చేస్తున్నాను. నేను చాలాసార్లు చెప్పాను. సో మా అమ్మాయి బేబీలో మిల్కీ సాఫ్ట్ రేంజ్ ఉంటుంది. అందులో హెడ్ టు టో వాష్ ఏంటంటే నాకు చాలా కన్వీనియంట్గా అనిపిస్తుంది. కొంచెం తీసుకొని హెడ్ నుంచి టో వరకు పసపస మొత్తం అప్లై చేస్తే స్నానం చిటికలో అయిపోతుంది. మెయిన్గా స్నానానికి ఇరిటేట్ అయ్యే పిల్లలకి చాలా బాగుంటుంది. అండ్ దీని ఫార్ములేషన్ కానీ టెక్స్చర్ చాలా చాలా బాగుంటుంది అనమాట. అండ్ బికాజ్ ఇందులో మనకి మెయిన్ మంచి ఇంగ్రీడియంట్స్ మిల్క్, ఓట్స్, క్యాలెండ్యులా ఇవి ఉంటాయి. దీస్ ఆర్ వెరీ గుడ్ ఫర్ బేబీ స్కిన్. ఆల్సో ఇది టియర్ ఫ్రీ ఫార్ములా కూడా, కళ్ళు అసలు మండవు. మనం మంచిగా కొంచెం అటు ఇటు చేసినా సరే హ్యాపీగా ఉంటుంది వాళ్ళకి. సో ట్రై ఇట్ అవుట్. మేడ్ సేఫ్ సర్టిఫైడ్ కూడా. నేను ఇప్పుడు స్నానానికి అయితే వెళ్తాను, ఎందుకంటే స్కూల్ టైం అయిపోతుంది. ఆడు ఎప్పుడు నార్మల్ అవుతాడు అప్పుడే స్నానం తీసుకెళ్తాం, ఎందుకంటే హీ షుడ్ అలో హిమ్సెల్ఫ్. లేకపోతే చాలా గోల్ చేస్తాడు, అది మా చెవులు భరించలేదు. సో లెట్స్ సీ ఏం చేస్తున్నాడు. అండ్ కిడ్స్ సైకాలజీలో ఒక విషయం అండి, లేచాక ఒక 20 మినిట్స్ అయినా వాళ్ళకి టైం ఇవ్వాలంటే అప్పుడు సెటిల్ అవుతారు. తర్వాత నెమ్మదిగా అన్ని పనులు వాళ్ళు చేసుకుంటారని. ఆదిత్య ఇప్పుడు సెల్ఫ్గా బాత్ చేయడానికి అన్నీ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అనమాట. అండ్ ఇందాక చెప్పా కదా మా అమ్మాయి బేబీది, ఇది 2-in-1 అనమాట. బాడీ వాష్ అండ్ షాంపూ రెండు ఒకటే. సో హ్యాపీగా 1 ప్రోడక్ట్లో అయిపోతుంది. అండ్ మేడ్ సేఫ్ సర్టిఫైడ్ అండ్ టాక్సిన్ ఫ్రీ. లుక్ ఎట్ ద టెక్స్చర్ ఇలా అయితే ఉంటుంది. ఇది pH బ్యాలెన్స్డ్ కూడా. సో మన జెంటిల్ బేబీస్ న్యూ బార్న్ నుంచి యూజ్ చేయొచ్చు. బేబీ స్కిన్కి చాలా చాలా జెంటిల్గా టెండర్గా హ్యాండిల్ చేస్తుంది. అండ్ బాగా క్లెన్స్ కూడా చేస్తుంది. సో ఇది మామా అప్రూవ్డ్ అనమాట, తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఆదిత్యని కాలమే పడుకోబెట్టి స్నానం చేయించినప్పటి నుంచి సెల్ఫ్గా వాడి బాత్ చేసేంత పెద్దోడైపోయాడు. సో ఈ జెంటిల్గా స్కాల్ప్ని అండ్ ఆల్సో స్కిన్ని కూడా క్లెన్స్ చేస్తుంది. సో యువర్ బేబీ విల్ బి రెడీ ఫర్ ద డే. అండ్ లుక్ ఎట్ దిస్, అసలు ఫస్ట్ లేకుండా హ్యాపీగా చేసుకుంటాడు అనమాట. నాకు ఈ వీడియో చూస్తుంటే పాత డేస్ గుర్తొచ్చాయి. ఆదిత్యంలో కాలమే పడుకోబెట్టి ఇలా మా డాడీ చేయించేవారు. మీకు గుర్తుందా ఈ వీడియోస్ చూసారా 2022లో? అప్పటి నుంచి నేను వీటికి మా అమ్మాయి అయితే యూస్ చేస్తున్నాను, చాలా బాగా పడుతుంది. సో ట్రస్ట్ ఇట్. మీరు వాస్పిటా 2025 కోడ్ యూస్ చేస్తే మా అమ్మాయి వెబ్సైట్ అండ్ యాప్లో మీకు 20% ఆఫ్ అయితే వస్తుంది. ఆర్ఎల్స్ మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, పర్పుల్, మింత్రా, నియర్ బై స్టోర్స్లో కూడా పర్చేజ్ చేయొచ్చు. నేను లింక్స్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. అండ్ మా అమ్మాయి మన రివ్యూస్ విని వాళ్ళ ప్రొడక్ట్స్ అనేవి అప్గ్రేడ్ చేస్తారు. సో మీ ఫీడ్బ్యాక్ తప్పకుండా షేర్ చేయండి. అండ్ నియర్ బై స్టోర్స్లో మీకు ఎక్కడ మా అమ్మాయి ప్రొడక్ట్స్ చూస్తున్నారో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. హెడ్ టు టో వాష్, హెడ్ టు టో షాంపూ, హెడ్ టు కాదురా, హెడ్ టు టో వాష్. had to do
ఓం నమో నారాయణ కేశవాయ శ్రీమాత్రే నమః. చెప్పు. ఓం శ్రీ చెప్పు. మొన్న బెడ్కి తగిలి పడ్డాడు అనమాట. అందుకే మూతి దగ్గర వాడి పళ్ళే తగిలి బాగా కట్ అయింది, చాలా బ్లడ్ పోయింది. ఇప్పుడే హీల్ అవుతుంది, అందుకే వాడి లిప్స్ అలా ఉన్నాయి. ఇక్కడ అన్నీ అయితే మిల్క్ వాడికి సర్వ్ చేయడానికి గ్లాసులు వేస్తున్నాడు. అండ్ ఇప్పుడు ఆదిత్యకి డిజైనర్ శ్రీనివాసరావు అనమాట మా డాడీ. వాడికి పర్సనల్ స్టైలిస్ట్ డిజైనర్. రోజు అవుట్ఫిట్ సెలెక్ట్ చేస్తారు, ఇది వేస్తే బాగుంటుంది, ఈ కాంబినేషన్ బాగుంటుంది అంటే. నాన్నాడు ఫ్యాషన్ షోకి వెళ్తున్నాడు, ఏదో ఒకటి వెయ్యంటే చిచి అసలు సూపర్ ఉండాలి పిల్లలు చూడగానే చక్కమని ఉండాలని చెప్పి అసలు కలర్ కాంబినేషన్స్ కూడా రెడ్కి బ్లాక్ టీ షర్ట్ తీసుకొచ్చారనమాట. అది వేస్తున్నాను. అండ్ ఆ మాయిశ్చరైజర్ బాడీ లోషన్ ఉంటుంది కదా, అది తీసుకొచ్చి మా అందరికీ రాస్తానంటాడు. ఒక్క తతంగం కాదండి. మార్నింగ్ అంటే వాడు చెప్పింది వింటూ ఉంటే లేట్ అయిపోతుంది, మనం ఫోర్స్ చేస్తే ఏడుస్తాడు. అసలు ఏం చేయాలో అర్థం కాదనమాట. ఇంకోండి ఆ క్రీమ్ అందరికీ రాయాలి. ఇప్పుడు అరే టైం అయిపోతుంది రా, తక్కువలో తక్కువ 9:15కి వెళ్ళినా సరే పరువు దొక్కుతుంది. ఒక్క రోజున టైంకి వెళ్ళాలని చూస్తాం, కానీ ఈ మధ్యన అయితే చాలా డెవలప్ అయ్యాడు. ఇదివరకు చాలా లేట్ తెలియకుండా అయిపోయేది. ఈ మధ్యన ఏంటంటే కొంచెం మేము చాలా ఎర్లీగా లేపేస్తున్నాం. 7:30, 7 కల్లా అర్జున్ లేచినప్పుడే లేపుతుంటే వాడికి అడ్జస్ట్ అవ్వడానికి ఒక 20 minutes పట్టి తర్వాత 1 hour సరిపోతుంది డీసెంట్గా. అండ్ పార్టీ వల్ల కూడా లేట్ అవుతుంది పిల్లలకి ఒక్కొక్కసారి. చూసారా, నేను ఇస్తే తాగలేదు, తర్వాత మా డాడీ ఇస్తే తాగుతున్నాడు. అది కూడా గ్లాస్లో వద్దు, కప్పులో కావాలి. అయ్య బాబు ఎన్ని నాటకాలంటే. సో ఇలాంటివన్నీ రోజు జరగవు. ఒకరోజు చాలా బాగుంటారు, ఒకరోజు తెగ బిహేవ్ చేస్తారు కదా. సో ఆ స్పూన్ పట్టుకుంటాడు, స్పూన్తో తాగుతాను అంటాడు. అండ్ దేవుడి గదిలోకి వెళ్ళిపోయి అక్కడ పట్టుకి వెళ్ళాలి. అన్నీ ఇప్పుడు దొండగులు అంటారు చూసారా, ఆ టైప్లో అన్నీ అలా వేసుకొని వచ్చేస్తాడు. ఆ కప్పన్న అక్కడ పెట్టి చేతులు వేసుకోమండి, ఆ కప్పుతో సహా. అది ఆయన స్వర్వింగ్ బౌల్ నీకు కాదు అంటాను అనమాట. సో ఇక్కడ మళ్ళీ పంపకాలు జరుగుతున్నాయి. సో దీస్ ఆర్ లైక్ క్యూట్ మార్నింగ్స్. బట్ ఇలా మాట్లాడడానికి క్యూట్గా ఉంది, కానీ భరించడానికి అయితే కొంచెం మనకి చాలా ఎగ్జాస్టింగ్గా ఉంటుంది. నేను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫన్నీ రీల్స్ లైక్ పిల్లలతో అవి పెడుతున్నాను చూడండి. నాది మాధురి కృష్ణ OFFL అని ఉంటుంది. ఆ రోజు మీరు ఇన్స్టాగ్రామ్లో వాసిపెట్టా అని కొట్టినా సరే నా ప్రొఫైల్ వస్తుంది. సో ఇక్కడ దోశ ఒక్కటి పెట్టాను అనమాట. పాలు చాలా చిన్న గ్లాస్ తాగాడని దోశ తింటున్నాడు. అర్జున్ కూడా ప్యారల్గా బ్రేక్ఫాస్ట్ చేసేసాడు. అండ్ ఇక్కడంతా ఫుల్ జంట కవుల్లాగా కలిసే తిరుగుతున్నారు అనమాట. అండ్ ప్లే స్కూల్కి వెళ్ళిన తర్వాత నుంచి వీడికి హ్యాండ్ వాష్ చేసుకోవడం ముందు తర్వాత స్కూల్ నుంచి వస్తాడు, ఆరు బయట నుంచి పార్క్ నుంచి వచ్చినా డైరెక్ట్గా వచ్చి హ్యాండ్ వాష్ చేసుకుంటాడు. అస్సలు చెప్పం, ఇంకా అర్జున్నే అరుస్తూ ఉంటాం హ్యాండ్ వాష్ చేసుకో కాలు కడుక్కొని. వీడు చక్కగా పుక్కిలించుకుంటున్నాడు. ఈవినింగ్ ఏమన్నా కొంచెం తింటే చాక్లెట్ లాంటివి కానీ తింటే వెంటనే బ్రష్ చేసుకుంటున్నాడు. మేమేమి చెప్పలే, అంటే స్కూల్ అలవాటైనవి అనమాట ఇవన్నీ. వాళ్ళు ఒక డైలీ ప్రాక్టీస్ కాబట్టి ఏమి ఫోర్స్ఫుల్గా లేదు, ఇష్టంగా వెళ్ళిపోతున్నాడు. చాలా హ్యాపీగా ఉంటుంది దానివల్ల. అండ్ మా ఆయనకి కాల్స్ కొంచెం ఎర్లీగా అంటే 8 o'clock 8:30 మధ్యలో స్టార్ట్ అయిపోతున్నాయి. సో ఒక కాల్ అయిన వెంటనే అరౌండ్ 8:15 to 8:30 మధ్యలో జిమ్కి వెళ్ళిపోతున్నారు. సో తను మోస్ట్లీ 45 minutes to 1 hour అనమాట, డిపెండ్స్ ఆన్ హిజ్ వర్క్ అలా వస్తున్నారు. సో తను రాగానే స్కూల్కి తీసుకెళ్తున్నారు అనమాట. యూజువల్లీ మా డాడీ 3 times తిరగాల్సి వస్తుంది. పొద్దున్న స్కూల్ దింపాలి, ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్ ఇచ్చి రావాలి, మళ్ళీ ఈవినింగ్ పిక్ చేసుకోవాలి. సో ఆయన పాపం అంత తిరగడం చాలా బాధేస్తుంది. అందుకని ఏదో ఒకలాగా 5 నిమిషాలు లేట్ అయినా తన దింపమంటున్నాను. సో అండ్ ఇవాళ వీడియోలో మీరు టైటిల్ అండ్ దాంట్లో చూసుంటారు కదా, హౌస్ హోల్డ్ వర్క్, కిడ్స్ వర్క్ అండ్ ప్రొఫెషనల్గా ఇలాంటివి సెగ్రిగేట్ చేసుకోవడం అన్ని ప్రొఫెషన్స్కి ఈజీ కాదు. నేను లాంగ్ బ్యాక్ ఒకసారి సిమిలర్ టాపిక్ మాట్లాడినట్టు నాకు గుర్తు. కొన్ని ప్రొఫెషన్స్ ఉంటాయండి, బిజినెస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంట్లో నుంచి జ్యువెలరీ కానీ లేకపోతే నా శారీస్ కానీ ఇంకా చాలా రకాలు ఉన్నాయి, హోమ్ మేడ్ క్రాఫ్ట్స్ ఇలాంటివి చాలామంది ఇంట్లో నుండి ఆడవాళ్ళు చేస్తారు. బట్ వాళ్ళు పర్సనల్ టైం ప్రొఫెషనల్ టైం కట్ చేసుకోలేకపోతారు. దట్స్ అ మోస్ట్ స్ట్రెస్ఫుల్ థింగ్. ఈ స్ట్రెస్ అంతా ఇంట్లో చూయించుకోవద్దు, మళ్ళీ నవ్వుతూ ఉండాలి. అమ్మ ఎప్పుడూ చిలకలా నవ్వుతూ ఉండాలి. సో దట్స్ హార్డెస్ట్ థింగ్ నేను అనుకోవడం. అండ్ కుక్ చేసినప్పుడు ఇంకొక విషయం చెప్తాను. నేను ఈ మధ్యన చాలా తక్కువ కుక్ చేస్తున్నాను. మా ఇంటి పనులు వీటిలో తిరుగుతూ మా ఇంట్లో అమ్మగారిని ఇలాగా చేసేస్తున్నారు. బట్ వంట చేసినప్పుడు ఒక విషయం చెప్తాను, వాట్ ఎవర్ యూఆర్ గోయింగ్ త్రూ అన్నీ పక్కన పెట్టేసి ప్రశాంతంగా ఇష్టంగా వంట చేయండి. పిల్లలకి న్యూట్రిషన్ వెజిటబుల్ లోపల ఉండదు, మనం దానిలో పెట్టే ఎమోషన్లో కూడా ఉంటుందని నా ఫీలింగ్. అందుకే ఎందుకు మన ఇంట్లో తింటే అంత ఆనందంగా ఉంటుంది, బికాస్ చేసేవాళ్ళు ఎంత హ్యాపీగా మనస్ఫూర్తిగా చేస్తున్నారో దాన్ని బట్టి వాళ్ళకి హార్మోన్స్ అనేది ఇది అవుతాయి అని నా ఫీలింగ్. ఇది ఒక దగ్గర ఎక్కడ చదివాను కూడా నేను. సో వెనెవర్ ఐ కుక్ వెరీ హ్యాపీలీ, అంటే పిల్లలు బాగా తినాలి, ఇష్టంగా తినాలని అనుకుంటూ అది సైకాలజీ పెడతాం, మైండ్ దాని మీద పెడితే ఇట్ మేక్స్ డిఫరెన్స్. ట్రై చేయండి. అండ్ ఇవాళైతే నాకు ఒక షూట్ ఉంది, ఆ ముందు రోజు రాత్రి కన్ఫర్మ్ అయిందనమాట.
సో అందుకనే ఫాస్ట్గా రెడీ అయ్యాను. హెడ్ బాత్ చేసే టైం హ్యాపీగా స్టోర్ విజిట్ ఆపర్చునిటీ వచ్చిందనమాట వాళ్ళకి సారీస్ది. ఇప్పుడు వెళ్ళాలి 1:30కి చెప్పాను వాళ్ళకి టైం, 12 అయిపోతుంది కదా. ప్రాబ్లం ఏంటంటే నాకు ఏదైనా ఇలాంటివి వచ్చినప్పుడు వాళ్ళు ఈ అవుట్ఫిట్ అనో ఈ కలర్ అని ఏదో చెప్తారు కదా. సో అక్కడ మనం సారీస్ ట్రయల్ చేయడానికి లైక్ మ్యాచింగ్ కొంచెం బ్లౌజెస్ తీసుకొచ్చుకోమన్నారు. నేను మొత్తం నా పిక్చర్లో ఉన్నానా మొత్తం బట్టలు ఆ ట్రెడిషనల్ అన్నీ మొన్న ఒక పెద్ద కాటన్లో వేసాను. ఇప్పుడు బ్లౌజులు ఎక్కడ ఎతకాలి అనేది అర్థం కావట్లే. ఇది ఒక పెద్ద అన్నం అయిపోయింది ఏదైనా వెళ్ళాలంటే. సో లక్కీగా బ్లౌజ్ బ్యాగ్ పైనే ఉంది, కాటన్లో అయితే వేయలేదు. నాకు ఒక రెడ్ బ్లౌజ్ దొరికేసింది ప్లెయిన్. సో ప్లెయిన్కి కొంచెం గోల్డ్ ఆర్ సిల్వర్ జరీ అలాంటివి ఉన్న ఉంచుకోవడం బెటర్ అండి. మనం మేమైతే షూట్ చేయడానికి ఇలాగ వెతుక్కుంటాము. జనరల్గా కూడా కొత్త చీర కొనుక్కుంటే రెడీగా వేసేసుకోవచ్చు అలాంటి మంచి బ్లౌజ్ ఉంటే ప్లెయిన్గా. సో అది దొరికేసింది. ఇంటికి వచ్చేసాను. వచ్చాక బాక్స్ పెట్టాను, ఆదిత్యకి లంచ్ బాక్స్ పెట్టేసి డాడీ ఇవ్వడానికి దిగురిపోతుంటే అక్కడ ఏదో ఉందన్నట్టు పైకి వచ్చారు. ఏంటంటే కోతి అనమాట, చాలా పెద్దది, కదలట్లేదు అది అస్సలు. ఇంకొంచెం చూసారా లైట్గా కనిపిస్తుంది. నేను జస్ట్ హ్యాండిల్ బయట పెట్టాను. ఆ భయం ఏంటంటే 4 మెట్లు ఎక్కి వచ్చి ఫోన్ ఎత్తుకెళ్ళిపోద్దేమో. ఫోన్ పోయినందుకు కాదు, అందులో నా జీవితంలో డేటా అంతా ఉంది బాబాయ్ అని చెప్పి ఇంక ఫోన్ కూడా తీసేసాను లోపలికి. తర్వాత డాడీ వాటర్ పోసారు. ఇక అలా వస్తువులు ఎసరకూడదు దాని మీద వాటర్ పోస్తే అప్పుడు వెళ్ళిపోయింది అనుకోండి. అలాగ నడుచుకుంటా దాన్ని ఏమంటారు ఎందుకుంటున్నాను వెళ్ళిపోయింది అనమాట రోడ్డు మీదకి. ఇక్కడ మామిడికాయ చక్క తింటుంది హాయి కూర్చొని. సీజన్ స్టార్ట్ అయింది కదా, ఎంజాయ్ చేస్తున్నారు. లంచ్ చేస్తున్నా. అండ్ ఒక విషయం ఫేస్ టు ఫేస్ చెప్దామని మైక్ పెట్టుకున్నాను అనమాట. టైటిల్లో కూడా ఈ పాయింట్ పెడదాం అనుకుంటున్నా. డ్రీమ్స్ ఆర్ స్ట్రెస్ఫుల్, దట్టు అమ్మాయికి ఇంకా స్ట్రెస్ఫుల్. ఎవరికైనా యాక్చువల్లీ అమ్మాయి అబ్బాయి అని లేదు. ఎందుకంటే మనం ఒకటి ఊహిస్తాం, అది ఏదో సాధించాలి, ఏదో మనకు ఒక ప్రాసెస్ ఉంటుంది ప్రతిదానికి. డైరెక్ట్గా ఫర్ ఎగ్జాంపుల్ క్రికెటర్ అనుకోండి, వరల్డ్ కప్ డైరెక్ట్ టార్గెట్ ఉంటుంది, పెద్ద టార్గెట్. బట్ ఈ మధ్యలో అన్ని రకాల మ్యాచెస్ ఆడాలి, లోకల్గా స్టేట్ నేషనల్ అన్నీ ఆడి రంజీలు ఆడి అన్నీ పైకి వెళ్తాడు కదా. ఇంకా సేమ్ వే ఒక పెద్ద గోల్కి చిన్న స్టెప్స్ ఎక్కువ ఉంటే వెళ్ళాలి కదా. ఈ లోపల ఎంత స్ట్రెస్ఫుల్ జర్నీ ఉంటుందంటే, అండ్ ఆల్సో మైండ్ ఒకటి చెప్తూ ఉంటుంది, చుట్టుపక్కలంతా ఉండే కొలాటరల్ డ్యామేజ్ ఉంటుంది మనకి. అంటే ఒక పని ఏదైనా కావాలంటే అన్నీ కదిపోతాయి, అది మేనేజ్ చేయడం కష్టం. మెయిన్గా ఆడపిల్లలకి ఇలా ఫ్యామిలీ పిల్లలు ఉంటే ఒక్కళ్ళు అప్సెట్ అయినా మిస్కమ్యూనికేషన్ మిస్అండర్స్టాండింగ్ అనండి, చిరాకులు పరాకులు అన్నీ దాటుకుని మనం ఏదో సాధించాలి. నవ్వుతూ అందరికి అనిపిస్తారు కానీ వెనక పాపం అందరికీ చాలా పెయిన్ ఉంటుంది. నాకు ఈ మధ్యన ఇంకోటి ఏమని గమనిస్తున్నానంటే, ఇంట్లో ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా ఏదన్నా అప్సెట్ అవ్వడము లేకపోతే ఏదన్నా చెప్పాక మనకు చెప్పింది అవతలలో అర్థం కాక బీట్ అని మన ఫ్యామిలీ మెంబర్లో పిల్లలతో సహా నాకు ఒక్క పార్ట్లో పెయిన్ పెట్టి వదలట్లే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ చేయి పట్టేసింది అనుకోండి, ఆ స్ట్రెస్ కోపమో లేకపోతే ఎవరిని మనలేము కదా, అన్నీ పట్టేస్తే వదలట్లే నొప్పి. ఎంత స్ట్రెస్ఫుల్గా ఉంటుందో, పెయిన్ తగ్గదు, నడవాలి. మొన్న అయితే కరెక్ట్గా మోకాల పైన తై దగ్గర నరం పట్టేసింది, వదలట్లే నొప్పి, చాలా కష్టంగా ఉంటుంది. లిటరలీ మెట్లు ఎక్కి దిగినప్పుడు కూడా లాగా మనకి పిండేసినట్టు ఉంటుందన్నమాట. సో అదంతా స్ట్రెస్ పెయిన్స్. కరెంట్ కూడా పోయింది. సో స్ట్రెస్ వల్ల వచ్చే పెయిన్స్ అనమాట ఇవన్నీ. మనం దానికి సొల్యూషన్ ఏంటంటే బాములు రాసి ఓళ్ళీలు కొట్టుకుని ఏం కాదు, మనంతా మనకు కామ్ అయ్యి ఓకే లెట్ ఇట్ గో అంటే తప్ప ఆ పెయిన్ తగ్గదు. వన్స్ వీ ఫీల్ ఫ్రీ మన ఇన్సైడ్ నుంచి అప్పుడే అవుతుందన్నమాట. సో అది నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను గైస్. ఇప్పుడు టైం లేదు, నేను ఇప్పుడు అమీర్పేట వెళ్తున్నా, ఒక 2 hours వర్క్. సో స్టోర్ విజిట్స్ ఒక 2 hours అయిపోద్ది హ్యాపీగా. ఏముంటుందిలే, ఏదో కలెక్షన్ చూపిస్తాము, ఒక 2 ఏదన్నా ట్రై చేసి వేసుకుంటామని. కాకపోతే అక్కడ అందరూ పబ్లిక్ని కానీ మేనేజ్ చేయాలి, స్టాఫ్ హెడ్ వచ్చేస్తుంటారు ఒక్కోసారి. సో అలా అంతా బాగా వచ్చినప్పుడు ఇంకేదో డిస్టర్బెన్స్ వస్తుంది, లేదా ఐస్లో అంటే నా స్పెక్స్లో లైట్ పడడం, ఏవో పిచ్చి జరుగుతూ ఉంటే చాలా టైం గడిచిపోతుంది అనమాట. అండ్ చాలా టైరింగ్ ప్రాసెస్ నుంచినే ఉంటాం కదా. స్టోర్ విజిట్స్ అంత ఈజీ అయితే. అండ్ ఇవాళ నా మేకప్ చాలా సెటిల్గా పెట్టుకున్నాను. నేను యూజువల్లీ ఇలానే వేసుకుంటా, ఓవర్గా ప్యాచ్ చేసుకున్నాను అనమాట, న్యాచురల్ స్కిన్ లాగే ఉండాలని. బట్ ఈ స్పెక్ట్స్ పెట్టుకున్న దగ్గర ఇవి ఒత్తుకుపోతుంది. ఎంత కలర్ కరెక్టర్ పెట్టినా ఆరెంజ్ వాడుతున్నాను కొంచెం డార్క్ సర్కిల్స్ పోవడానికి, కవర్ చేయడానికి.
అస్సలు ఇది ఎంత ఇరిటేట్ చేస్తుందో, ఒకవైపు ఉండట్లే ఇంకోవైపు మాత్రం బాగుంటుంది. అండ్ అదే నా ప్రొఫైల్, నాది లెఫ్ట్ ప్రొఫైల్ అనమాట. లెఫ్ట్ సైడ్ నుంచి నా ఫేస్ బాగుంటుంది, ఆ సిమెట్రీ కొంచెం సెట్ అవుతుంది. అండ్ ఇంకా అవన్నీ కష్టాలు. సో కొంచెం ఎనర్జీ డ్రైన్ అవ్వకుండా ఉండడానికి కూలింగ్ గ్లాసెస్ పక్క క్యారీ చేస్తాను. సో మీరు డే టైం బయట తిరిగే వాళ్ళు మొహమాట పడకండి, చాలా వరకు ఎనర్జీ అయితే సేవ్ అవుతుంది. అండ్ ఐస్ కూడా స్ట్రెయిన్ అవ్వడం తగ్గుతాయి. పర్సనల్గా నేను ఇదివరకు కూడా చెప్పాను, నా ఐస్ చాలా స్ట్రెయిన్ అవుతున్నాయి అనమాట ఈ మధ్యన. అండ్ క్యాబ్ సూపర్గా లేదు కానీ బట్ చక్కగా ఇలా కవర్ చేసి ఉంది వాటికి, విండోస్ దగ్గర గ్లాసెస్కి. పడుకోవడానికి అయితే ట్రై చేస్తున్నాను, గతుకుల వల్ల నిద్ర పట్టట్లేదు, ఎంత ఆవలిందులు వస్తున్నాయో. డ్రైవర్ చాలా మంచి ఆయన, చాలా నెమ్మదిగా తీసుకెళ్ళాడు అనమాట. నేను భయం, మనం సినిమా టైం అయిపోవట్లేదు, ఎగ్జామ్ టైం అయిపోవట్లేదు, నెమ్మదిగా వెళ్ళని చెప్పాను. లేకపోతే కుదుబులకి కూడా చాలా ఇది టెండర్గా అనిపిస్తుంది. నాకేంటంటే ఏదైనా డే ఉంది, వర్క్ ఉందంటే ఏంటో చాలా కాన్షియస్ అయిపోతారు, రిలాక్స్ అవ్వలేను అనమాట. పని అయ్యాక అప్పుడు బాడీ అండ్ మైండ్ లైక్ అమ్మయ్య అయిపోయింది, అప్పుడు రిలాక్స్ అవుతుంది. సో యాంగ్జైటీకి నిద్ర కూడా పట్టదు మనకి. సో స్టోర్కి అయితే వచ్చేసా. లక్కీగా ఎక్కువ మంది జనాలు లేరు, మెట్ట మధ్యాహ్నం కదా, నెమ్మదిగా 4ంటికి వస్తారు. సో ఈ శారీ అయితే ఫస్ట్ ట్రై చేశాను, ఇది నాకు చాలా నచ్చింది. కట్టే ఆవిడ అంటే మనకి డ్రేప్ చేస్తారు కదా, ఆవిడ టైట్గా ఫిట్కి కట్టలేదు అనమాట, అందుకే షూట్కి చాలా ఇబ్బంది అయిపోయింది. మా వీడియోగ్రాఫర్ ఏమనే లేదండి కొంచెం బాగాలే చూడడానికి, అంటే విజిబిలిటీ ఏంటంటే చాలా బొసగబొసగా బాగాలేదు అంటే మళ్ళీ చెప్పా కదా, ఇలాగ రకరకాలుగా లేట్ అయిపోతూ ఉంటుంది. చూసారా స్టిల్ అసలు ఎంత లూజ్గా ఉందో, ఇంకా విసిగిపోయాము. క్లోజప్ షాట్స్ తీసుకున్నాము. బట్ శారీ అయితే నా కలర్ కాంబినేషన్ చాలా నచ్చింది. నా తీసుకెళ్ళిన రెడ్ బ్లౌజ్కి కూడా కరెక్ట్గా సెట్ అయిందనమాట. బేసికల్ నాకు పేస్టల్స్ ఇష్టపడే వాళ్ళకి బాగుంటుంది. ఇదే వీకెండ్ ఆఫర్ అనమాట వల్లీ సిల్క్స్లో, దానికోసం మమ్మల్ని వీడియో చేయమని వాళ్ళు ఇది చేశారు. చాలా చాలా బాగున్నాయి ఈ కలెక్షన్. నేను తీసుకున్న వాటికన్నా పక్కన ఇంకా కొన్ని బాక్స్ ఐటమ్స్ చాలా ఉన్నాయి, అవి కూడా నచ్చాయి నాకు. బట్ ఇవాళ చాలా మైండ్ కంట్రోల్లో పెట్టుకొని ఎటువంటి షాపింగ్ చేయకూడదని ఫిక్స్ అయ్యాను. అండ్ ఇంకోండి ఇక్కడ పిక్చర్ చూపించి మాకు మేము చూసుకుంటున్నాం అనమాట. అస్సలు బాగాలేదండి అని అబ్బాయి ఎక్స్ప్రెషన్ చూస్తే మీకు అర్థమైపోద్ది, అస్సలు బాగాలేదు, ఇంకొకలా తీద్దామని మళ్ళీ సారీ డ్రేప్ చేయడానికి ఉంటారు కదా హెల్పర్, ఆవిడని పిలిచి మళ్ళీ టైట్గా పెట్టించుకొని అప్పుడు తీసుకున్నాం అనమాట. సో అండ్ హీ సునీల్ గైస్, మీరు ఎనీ అకేషన్ లైక్ వెడ్డింగ్స్ ఆర్ పార్టీస్ ఎనీథింగ్ యూ కెన్ హైర్ హిమ్, ఇస్ లైక్ ఎక్సలెంట్. మేము అటు ఇటుగా 3 years పైనుండి వర్క్ చేస్తున్నాం. నాకు వెరీ ఫస్ట్ షూట్ నుంచి ఇప్పటివరకు ఐ కెన్ సీ హిమ్ గ్రోత్ ఎంత బాగుందో. టేకింగ్ కూడా తీసాడంటే బాగాలేకపోతే మళ్ళీ తనే చెప్పేస్తాడు అనమాట, రీటేక్ బాగాలేదని ఇంకొకసారి అని. చాలామంది ఏంటంటే అంత క్లారిటీ ఉండదు, లైక్ హీస్ టూ ఫైన్, వెరీ గుడ్. మీరన్నా నేను తన కాంటాక్ట్ ఇస్తే అకేషన్స్ ఉంటే డెఫినెట్లీ లైక్ యూ కెన్ చెక్ హిస్ స్లాట్స్ అండ్ బుక్ ఇట్. సో ఈ శారీ అయితే నాకు చాలా నచ్చింది. అండ్ ఇది తన వీడియోలో తీసిన అంటే కెమెరాలో తీసిన ఫుటేజ్ అనమాట. ఇలాగ శారీకి స్టెప్స్ పెట్టించుకుంటే కొంచెం చూడముచ్చటగా ఉంది. అమ్మో లేకపోతే అదేందో దుప్పటి తిప్పుకున్నట్టు అయిందనమాట. సో నెక్స్ట్ ఇది కూడా మొహమాట పడకుండా ఇలా స్టెప్సే పెట్టించేసుకున్నాను. ఆవిడ పెద్దవిడ కట్టారు, ఆవిడ చాలా బాగా కట్టారు ఇంకో ఆమె. సో ఇదనమాట ఆ రోజైతే షూట్ చాలా బాగా జరిగింది. నేను ఎక్కువ అయితే రెడీ అవ్వలే, యూజువల్లీ హెయిర్ కూడా నేను చేయించుకుంటాను కొంచెం కర్ల్స్ లాగా, బట్ మనకి టైం కుదరలే. అరౌండ్ 5:30 అలా అయితే బయటకు వచ్చాను. మన జీవితంలో కష్టపడేది ఇష్టమైన ఫుడ్ తినడానికి కదా, అందుకనే బయటకు రాగానే పానీపూరి కనిపించింది. ఆటో బుక్ చేసుకునే గ్యాప్లో పానీపూరి తిన్నా, అంత యావరేజ్ అంటే సూపర్ క్రేజీగా లేదు. అందుకనే చాటు కొంచెం స్పైసీగా చేయబయ్యా అని చెప్పా, అది కూడా చప్పగానే చేశాడు. ఓకే ఇట్స్ ఓకే, ఏదో ఒకటి కడుపులోకి వెళ్తే కొంచెం ఓపిక వస్తుందని చెప్పి అది తీసుకొని ఇంకా రైట్ టైంగా ఆటో వచ్చేసింది. హాయిగా తినుకుంటూ వెళ్ళిపోయాను. సో మైండ్ రకరకాల ఆలోచిస్తూ ఉంటుంది కదా, నాకైతే బ్యాక్ టు బ్యాక్ వర్క్ వచ్చింది. మనకి వర్క్ రావడం అనేది అదృష్టం. నెంబర్ 2 దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఏమో ఒకవైపు తంటలు పడిపోతూ ఉంటాము, లేనప్పుడు లేదని ఉన్నప్పుడు ఉందని, ప్రతిదానికి బాధలేదు. దేవుడు అనుకుంటాడు వీళ్ళు అన్నింటికి ఎడుతూనే ఉంటారు, వేస్ట్ మహాలని తిట్టుకుంటాడేమో. అండ్ ఇక్కడైతే బ్యూటిఫుల్ సన్సెట్ ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నా. హలో ఎవరున్నారు? అయ్యా ఎవరు వెళ్తారు గిటార్కి? బాగా వచ్చారా టైంకి? బొడ్డ గిటార్. అదే నువ్వు ఆ బట్టలు వెళ్ళిపోతావా? బైక్ పడుకున్నావా మరి మధ్యాహ్నం ఏమన్నా? పడుకున్నావా? చదివా కొంచెం అన్నా? సరే జాతక్. అండ్ ఎగ్జామ్స్ టైంలో మ్యూజిక్, చెస్, బ్యాడ్మింటన్ ఏం మానడనమాట. ప్రతిదానికి అటెండ్ అవుతాం, ఎందుకంటే ఆ 1 hour ఏం డిఫరెన్స్ చేయదని నా ఫీలింగ్.
చదివినంత ఆల్రెడీ స్కూల్లో పాపం రివిజన్లు చేస్తారు. అండ్ అర్జున్కి చిన్నప్పటి నుంచి వెరీ ఫస్ట్ డే అంటే నేను ప్లే గ్రూప్ జాయిన్ చేసినప్పుడే మేడం రివ్యూ ఇచ్చింది. ఏమంటే మీ అబ్బాయి వచ్చిన రైమ్ మళ్ళీ రిపీట్ చేయడండి, బయటకు వెళ్ళిపోతాడు నడిచి అని చెప్పేవారు అనమాట ఆవిడ. అంత బుజ్జిగా ఉండేవాడు. హీస్ లైక్ 2 years అప్పుడు. రైమ్ వస్తే ఒకసారి 2 సార్లు తర్వాత ఇంక రిపీట్ చేయమంటే కామ్గా ఉంచున్నాడు అంటే ఏమనంటే ఐ ఆల్రెడీ నో అన్నట్టు. సో అదేవిధంగా ఇప్పుడు కూడా అంతే, నేను చదవమని అనుకోండి ఇది ఆల్రెడీ వచ్చేసింది మళ్ళీ ఎందుకు చదవాలంటాడు. బట్ ఇప్పుడైతే చంటి పిల్లడైతే కాదు కదా, ఒకటే చెప్తాను అనమాట, వచ్చా బాగా రాయగలవా నీకే మార్క్స్ వస్తాయి, చదవట్లేదు రావట్లేదు అని నీకే పోతాయి. సో మాకేం ఎఫెక్ట్ లేదు, మా లైఫ్ ఎఫెక్ట్ అవ్వదు నీ మార్క్స్ ఎక్కువ రావడం తక్కువ రావడం వల్ల. యూఆర్ స్టడీయింగ్ ఫర్ యువర్ సెల్ఫ్, నీ లైఫ్ బాగుండాలని. సో డిసైడ్ కొంచెం కాన్సన్ట్రేట్గా కూర్చో అని చెప్పి కొంచెం అప్పుడప్పుడు అలా మోటివేటింగ్ స్పీచ్లు ఇస్తూ ఉంటాం అనమాట అంతే. అండ్ ఇక్కడైతే క్లీనింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది గైస్. నేను హోమ్ సిరీస్లో ఇంకో 2 వీడియోలు ఉన్నాయి, నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. లైక్ చాలా పెద్ద చేంజెస్ అయితే చేసాము, అవంతా మీకు నెక్స్ట్ వీడియోలో వస్తాయి. ఇప్పుడైతే క్లీనింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది, మేము ఇంకా వెళ్ళడమే లేట్ అనమాట. సో నేను అదంతా ఈ నెల హ్యాండిల్ చేసిన ఒక పెద్ద టార్గెట్ అదొకటి. ఎందుకంటే మనం రెనోవేట్ చేస్తున్నాం కాబట్టి ఇదివరకు ఏవైతే మిస్ అయ్యామో అవేమీ మిస్ అవ్వకుండా బాగా చేయించుకోవాలి. అదంతా కూడా చాలా మంచిగా జరిగింది. సో నేను ఏ పని చేస్తున్నా రొటీన్లో అదొకటి మైండ్లో తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఫైనల్గా పార్టీషన్ అండ్ దేవుడు మందిరం వెనకాల సైడ్ ఏంటనేది జస్ట్ ఒక్కటి డెసిషన్ తీసుకుంటా ఉన్నాం ఆ 2-3 రోజులు. సో ఇప్పుడు అది కూడా ఫిక్స్ అయిపోయింది. సో వీకెండ్ లోపల మేము ఇంటికి వెళ్ళిపోతాం. ఇక్కడైతే మా డాడీ వెయిట్ చేస్తున్నారు నన్ను పిక్ చేసుకోవడానికి. మేము ఆల్మోస్ట్ 1 month నుంచి మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాము. పిల్లలకి కొంచెం హాయిగా ఉంటుంది కదా డస్ట్ లేకుండా అని. వీళ్ళిద్దరు హ్యాపీగా టీవీ చూస్తున్నారు పడుకొని. మరి ఏదో కూర్చొని క్లాస్ 11 అంత దీక్షగా చూస్తారనమాట. కాకపోతే చూసేటప్పుడు నేను అంట మంచి వీడియోలు చూడండి, పిచ్చి వీడియోలు చూడకండి అంటాను. ఆదిత్య కూడా ఈ మధ్యన మొదలెట్టాడు, ఇది పిచ్చి వీడియో కాదు ఇది మంచి వీడియో అని చెప్పి. నువ్వు కూడా ఎక్కువ అన్నయ్య మీద, అన్నయ్య మీద నువ్వు కూడా ఎక్కుతావా? ఇది వాటర్ ఉండదు, ఏదో ట్రై చేస్తా. అండ్ మీ కాల్ పట్టేసుకుని ప్లేట్స్ లేట్ వదిలే. ఏంటి ఇలా పడుకుని పోతారా? దోశ మేము ఒక్కదే వెళ్ళొచ్చాను. అండ్ మా ఆయనకి భయంకరమైన హెడేక్ అంట. ఆయన విషయం నోరు తెరిచి చెప్తే కదా ఎవరికైనా తెలుస్తుంది. ఒక దోశ పాయింట్ ఉంటుంది ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గర, అక్కడికి వెళ్దామా అని అడిగాను. అడిగితే సరే అన్నారు. లైక్ నాకు ఫస్ట్ ఏదైనా ఫిక్స్ అయ్యి నేను అది అవ్వలేదు అనుకోండి చాలా అప్సెట్ అయిపోతాను అనమాట. సరే అన్నారు కదా అని చెప్పి దిగుతున్నాము, కార్లో 4 ఎక్కువ కూర్చున్నాము. నాకు చాలా హెడేక్గా ఉంది, ఇప్పుడు అంత దూరం డ్రైవ్ చేసుకుని అంత ఓపిక లేదు, పిల్లలు కూడా కార్లో అలా కూర్చోవాలి, అక్కడ లైక్ నుంచుని తినాలి రోడ్ మీద అంటే. అవునా సర్లే పోనీ ఇక్కడ ఉడిపిలో తినొద్దాం అన్నాను. పర్లేదులే వెళ్దాం అంటారని ఎక్స్పెక్ట్ చేసి నేను అలా అన్నా. అసలే మొహమాటం పాడు లేకుండా ఉడిపికి తీసుకొచ్చారు. ఐ వాజ్ లైక్ ఏంటిది, నేను ఉత్తి ఏదో మొహమాటానికి అన్నాను, నిజంగా ఉడిపికి తీసుకొచ్చా. అబ్బా అసలు నాకు అసలు ఇష్టం లేదు. అందులో లేట్ అయ్యే కొద్ది ఉడిపిలో ఏందో అందరూ నీళ్ళు వేసేస్తాడో ఏమో తెలియదు, కానీ కూరలో టేస్ట్ కూడా తగ్గుద్ది. ఇడ్లీ ఒక్కటే చాలా బాగుంటుంది, మిగతావన్నీ కూడా ఏసీడీసీ. ఒకరోజు చాలా హ్యాపీగా అనిపిస్తుంది తిన్నందుకు, ఒకరోజు అబ్బా ఎందుకు తిన్నా అనిపిస్తుంది. ఇక్కడ అర్జున్ లైక్ చాలా వైస్గా ఇడ్లీ అని సెలెక్ట్ చేసుకున్నాడు. కడుపు ఏందో నచ్చట్లేదంట, దోశలు వద్దన్నాడు. ఆదిత్య ఇంట్లో ఆల్రెడీ తినేసాడు అనమాట డిన్నర్. సో హాయిగా కూర్చొని కబుర్లు చెప్తున్నాడు అలా రోల్స్ చేసుకుంటూ బిల్తో. అండ్ నేను వద్దొద్దనుకుంటూ పూరి ఆర్డర్ ఇచ్చాను. ఇక్కడ పూరి బాగుంటుంది యాక్చువల్లీ, కూర కూడా ఏ కూర అని అడిగి మరి మేము ఆర్డర్ చేస్తాం అనమాట ముందే. సో కొంచెం పర్లేదులే అని ఆర్డర్ చేసా. పూరి ఓకే బాబా, కూరలో ఉప్పు లేదు చప్పగా ఉంది. మా ఆయన ఏం అనలేక సిక్కుగా ఉన్నారని చెప్పి క్షమించేసి ఇంక వదిలేసాను అనమాట. బట్ ఈ రోజు వరకు మళ్ళీ తీసుకెళ్ళలే. నేనే తన ప్లేస్లో ఉంటే ఆ రోజు తీసుకెళ్ళలేకపోయాను కాబట్టి నెక్స్ట్ రోజు తీసుకెళ్తాను. బట్ మగవాళ్ళకి అలాంటివి ఏం గుర్తుండవు ఏమో, మళ్ళీ నేను అడిగితే కానీ మళ్ళీ ఆ పని జరగదు అనమాట. సో ఇంక వదిలేసాను. నేను వెళ్ళలేక కాదు, తను తీసుకెళ్తే ఇష్టం అనమాట అంతే. సో ఇది మా ఫ్యామిలీ సర్కస్. చాలా ర్యాండమ్ అండ్ క్యాజువల్ స్టఫ్, రిలేటబుల్ స్టఫ్ అని చెప్పి నేను అలా ఫ్యామిలీ సర్కస్ అని పేరు పెట్టాను. యాప్ట్గా ఉందా లేదా కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాం. అండ్ దెన్ స్టే ట్యూన్. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి బెల్ రింగ్ చేయండి. బాయ్.